అందరికీ నమస్కారం. పుట్టపర్తి సత్యసాయి బాబా. నేను ఆయన్ని ఒక అవధూతలాగే చూస్తా, దేవుడిలాగైతే చూడను. బయట ఆయన భక్తులు ఉన్నారు చూసారా, అసలు వాళ్ళని చూసినప్పుడు నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, అసలు ఎలా అని చెప్పేసి. ఈరోజు ఆయన అంత గొప్పవాడి కాకపోతే ఓ సచిన్ టెండూల్కర్, ఓ ఐశ్వర్య రాయ్, ఇటువంటి వాళ్ళంతా కూడా ఆయన శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటారు. చెప్పండి. ఈవెన్ ఆ మాట్లాడుతున్నప్పుడు కూడా ఎస్పెషల్ ఐశ్వర్య రాయ్కి సంబంధించి అందరి దృష్టిని ఆకర్షించింది, ఇది కదా సనాతన ధర్మం అంటే, ఇది కదా మానవత్వం అంటే. తను ఏం చెప్పిందండి? లవ్ ఆల్, సర్వ్ ఆల్. ఇది పుట్టపర్తి సత్యసాయిబాబా చెప్పింది. ఆయన సంబంధించి ఒక చిన్నది చెప్తాను. ఆయన చిన్నప్పుడు పడుకుంటే పైన పాములు వచ్చి నాట్యం చేసాయి, పడగిప్పాయి, ఆయన చేయి పెట్టడానికి చింతకాయలు చేతికి వచ్చాయి. ఇవి నేను నమ్మను, బట్ ఇప్పుడు చెప్తుంది నిజంగా నాకు నమ్మాలనిపిస్తుంది. అతని దగ్గర గోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక పెద్దావిడ వెళ్ళారు. ఆమె సమాజ సేవ చేస్తూ ఉంటారు, బాగా డబ్బు ఉంది, బయట ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళగానే, ఏమ్మా ఆరోగ్యం బాగలేదు నీకు, నువ్వు ఎంతోమందికి సేవ చేయాలి, ఎలా అయితే అలాగా, వెళ్ళగానే ముందు మెడికల్ టెస్టులు చేయించుకొని చెప్పేస్తానంట. ఆమె ఉండి, లేదు స్వామి, ఐఎమ్ టూ గుడ్, అసలు ఇబ్బంది ఏం లేదని అన్నాడు. సరేనమ్మా, నేను చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి హాస్పిటల్ డాక్టర్ కలవమ్మా అని చెప్పేస్తున్నాడు. ఆమె వెళ్ళి కలిసినగానే టెస్ట్ రిపోర్ట్స్ చూసి షాక్, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇమీడియట్గా ఆపరేషన్ అయిపోయింది. ఆ తర్వాత బ్రహ్మాండంగా చాలా సంవత్సరాలు బతికింది, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొందట. ఇది ఒక రిపోర్టర్ ఆయన స్వయంగా చూసి ఆయన పోస్ట్లో రాస్తే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా చాలా అద్భుతాలు ఈయన పుట్టపర్తి సాయిబాబా చేశారు. సరే, దాని కాంట్రవర్సీలు కొన్ని ఉన్నాయి, ఆ ఆశ్రమానికి సంబంధించిన తర్వాత మాట్లాడదాం. బట్ ఓవరాల్గా మంచి అన్నప్పుడు అనంతపురం జిల్లాకి సంబంధించి ఆర్డిటి అంటారు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి సమ్ ఆంగ్లేయులు అద్భుతంగా చేశారు. వాళ్ళు కరువు సీమని అసలు తాగునీటికి ఇబ్బంది అవ్వడం చేసింది పుట్టపర్తి సాయిబాబా వాళ్ళు సత్యసాయి ట్రస్ట్ ద్వారా. వచ్చిన డబ్బులు కూడా సమాజంగా వాడాడు. అందుకే ఆయనకి దేశ విదేశాల భక్తులు అయిన వాళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా అన్నప్పుడు నేను చెప్పబోతుంది, నిన్న ఐశ్వర్య రాయ్ చెప్పింది, నా కులం మానవత్వం, నా మతం ప్రేమ మతం, దెన్ ఇంకేంటి, దేవుడు ఎవరు? ఒక్కడే, సర్వాంతర్యామి, అంతటా ఉంటాడు. సో నా భాష హృదయ భాష, మనసుతోనే మాట్లాడతా. కులం, మతం, భాష అండ్ దేవుడు ఎవరు అన్నప్పుడు ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే ఇలా చెప్పగలరు. ఎలా? ఇప్పుడు ఐశ్వర్య చెప్పింది అలా, పుట్టపర్తి సాయిబాబా చెప్పాడు అలాగా, నేను చెప్తాను అప్పుడప్పుడు అలాగా. ఎలా? దేవుడు అనేవాడు ఒక్కడే, నువ్వేమైనా పేర్లు పెట్టుకో, నేను శివుడు అంట. దేవుడు అనేవాడు ఒక్కడే, పంచభూతాలతో నువ్వు గనక మమేకమైతే నువ్వు అద్భుతం చేయగలవు. నా ధర్మంలో, నా సనాతన ధర్మంలో శాశ్వతమైనది ఏంటి? నువ్వు ఇతరులను ప్రేమించు, మోసం చేయమాకు. ఎవడైతే మోసం చేసి ఇతరులని వేధిస్తూ ఉన్నాడో వాడిని సంహరించు, లేదా వాడి శిక్ష పడేలా చేయి. ఇదే నా సనాతన ధర్మం. ఏ మతమైనా తీసుకుంటే ఇంత మించి గొప్పవి ఉంటాయా? మీరే చెప్పండి. దేవుడు నమ్మని వాడిని సంపన్న ఎక్కడా లేదే. ఈయనే దేవుడు, మిగతా పాపులు అని ఎవడనలేదే. విగ్రహారాధన చేయొద్దు అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ చెప్తాను, దేవుడు నేను పాపిని ఏడలేదే. సో ఆడవారికి ఇంతవరకే పరిమితం, వాళ్ళు అంతమంది చేయకూడదని ఎక్కడ లేదే. నా సనాతన ధర్మంలో ఆడవారిని దేవతలుగా కీర్తించారు, ఆడవారు యుద్ధ రంగంలో ఉన్నారు, ఆటల్లో ఉన్నారు, ఎన్నింటిలో గొప్ప గొప్ప రాణించారు. నా ధర్మంలో మాత్రమే చదువు అన్నది అందరికీ. ఈ బ్రిటిష్ వాళ్ళు వలసవాదులు వచ్చిన తర్వాత ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అంటూ తీసుకొచ్చారు తప్ప నా సనాతన ధర్మం అప్పుడు వేల ఏళ్ళుగా కూడా ఈరోజు ఎవరైతే మీరు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు అంటున్నారు, వాళ్ళలో బోల్డంత మంది రాజులు ఉన్నారు, వాళ్ళలో బోల్డంత మంది పండితులు ఉన్నారు. వాల్మీకి మహర్షి ఎవరండి? బోయవాడు కాదా? గొప్ప మహర్షి కాలేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటాం, ఆమె ఎవరండి? ఈరోజు ఉన్నటువంటి ఎస్సీ అని అంటారు, తను కాదా? ఇలా మునులు, ఋషులు, యోగులు అంతా కూడా ఎవరైతే వేదాల పట్ల గ్రిప్ కలిగి ఉన్నారో వారంతా కూడా బ్రాహ్మణులే, వేదోత్తములే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బ్రాహ్మణోత్తములు, క్షమించాలి, వేదోత్తములుగా బ్రాహ్మణోత్తములు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా ఒక్క ధర్మంలోనే పాసిబుల్ అండి. ఏది? నువ్వు దేవుడంత కాదు, బట్ దైవాన్ని నీలో చూపగలవు. సో అందుకే ఆ ధర్మం తెలిసినటువంటి మనిషిగా ఐశ్వర్య రాయ్ ఈరోజు
ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ఎంతో గుర్తింపు. కానీ పెద్దలను గౌరవించాలి, వారి పాదాలకు నమస్కరించాలని చెప్పేసి మన ధర్మం చెప్పింది చూస్తారా. అది సత్యసాయిబాబా దగ్గర ఆ సత్యజయంతి ఉత్సవాలలో పాల్గొని మాట్లాడుతూ వస్తూ మోదీ కాళ్ళకి నమస్కరించిందండి, పెద్దవారు కాబట్టి. అండ్ ఆ నమస్కరించినప్పుడు చెప్పింది, ఎప్పటిలాగే మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఓ జాతిని మేలుకొలిపే విధంగా మీ మాటలు ఉంటే మాట్లాడేది సార్ అని చెప్పేసి. ఇలా ఏ ఒక్క ధర్మంలో, ఏ ఒక్క మతంలో, ఏ ఒక్క ప్రాంతంలో మీరు చూడగలరా, చూపగలరా? ఎస్, పుట్టపర్తి సత్యసాయిబాబా కొంతమందికి దేవుడే, కానీ శివుడిని రాముడిని దేవుడు కాదని అనరే. వాళ్ళు దేవుళ్ళే, ఈయన దేవుడు. అదే నా ధర్మం చెప్పేది. నా ధర్మం ఏం చెప్పేది, నువ్వు ఎవరైనా దేవుడు అనుకో, వాళ్ళు దేవుడు అనుకుంటున్నారే, వాళ్ళని కూడా నువ్వు గౌరవించు. వాళ్ళ విశ్వాసాలను నువ్వు నమ్మపైన పరల, తప్పుగా మాట్లాడు. వాళ్ళు నిజంగా తప్పైతే తప్పని చెప్పు. ఇది నా ధర్మం చెప్పింది. నేను డివోషనల్ ఛానల్ ఇద్దాం అనుకుంటున్నాను, బట్ ఇది క్యాట్ ఎస్పెషల్ నేను ఇస్తున్నాను. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడిగా, పంచభూతాలను ఆరాధించే వ్యక్తిగా, ఒక భారతీయుడిగా ఈరోజు ఐశ్వర్యరాయ్ చేసింది మీకు చెప్పడంతో పాటు ఈరోజు మానవ సేవే మాధవ సేవ అన్నదని చూస్తారా, అది చెప్పింది కూడా నా ధర్మమే. ఇంత మించినటువంటి గొప్పది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండేది మీరే చెప్పండి.